Hello everyone, welcome back to my YouTube channel పీయూష్ అండ్ వేదశ్విని. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎంతో వెరైటీగా చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్తో చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఎగ్స్ అనేవి ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఎగ్స్ అనేటివి ఎలా మంచిగా ఫ్రై అయిపోయాయో ఆయిల్లో. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ అంటే ఇలా ఎగ్స్ అనేటివి బాయిల్ చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఆనియన్స్ అనేవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో టమాటా వేసుకుంటాను. టమాటా అనేది ఆయిల్లో వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా టమాటా ఆయిల్లో మగ్గనిస్తే. ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు. చూడండి, టమాటో అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకొంచెం సాఫ్ట్గా అవనిద్దాం. చూడండి, టమాటో అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి నేను ఇలా 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా కొట్టి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం టమాటోలో వేసుకుందాం. చూడండి, కాస్త ఫ్రై అయిపోయాయి. కాస్త తిప్పుకుందాం. ఇలా తిప్పేసి వేసుకుందాం.
కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని అల్లంలో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాస్త కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, కారం కూడా ఎగ్స్కు చాలా బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో అడుగంటకుండా కొంచెం వాటర్ తీసుకోవాలి. బస్ ఇందులోని గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి నెమ్మదిగా. గుడ్లు అనేటివి ఇవి ఫ్రై చేసినవి విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులోనే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా అనేది బాయిల్డ్ ఎగ్స్కి మొత్తం పట్టేంత వరకు ఉంచుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఎగ్స్ అనేవి కారం వాటికి అన్ని మసాలాలు ఎంత బాగా పట్టుకున్నాయో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
పక్కన మా పాప మమ్మీ మమ్మీ అని అరుస్తుంది. సరేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.